నేను మీ కృష్ణశంకర్ దింటకుర్తి. మనీ పవర్, మైండ్ పవర్. ఇంతవరకు ఏ గురువు అందించినటువంటి మనీ పవర్, మైండ్ పవర్ రహస్యాలు గుట్టు విప్పడానికి 14 మే మీ ముందుకు నేను వస్తున్నాను. మీరు అందరూ సిద్ధమా? అయితే ఇమీడియట్గా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి. మీ మైండ్ పవర్తో సులభంగా డబ్బు ఎలా సంపాదించాలో మనం ఆ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. హరి ఓం శివం. నేను మీ కృష్ణశంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి మురళీకృష్ణ. ఈ ఎపిసోడ్లో మనం టు ఎన్హాన్స్ ద స్లీప్ క్వాలిటీ అంటే చాలామంది నిద్రపోతారు, కానీ దాంట్లో ఒక గాఢ నిద్ర. ఎప్పుడు కూడా మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధమైన పని చేసినా, శారీరక శ్రమ పడినా, ఎటువంటి శ్రమ పడకపోయినా కూడా రాత్రికి వచ్చేటప్పటికి అతనికి విశ్రాంతి, ఈ శరీరానికి విశ్రాంతి అవసరం. ఈ విశ్రాంతి అనేది చాలా అవసరం. ఎవరైతే సౌండ్ స్లీప్, గాఢమైన నిద్ర, ఎవరైతే సౌండ్ స్లీప్ అనుభవిస్తారో వాళ్ళలో మైండ్ యొక్క యాక్టివిటీ చాలా బాగా ఉంటుందని మనకి సైన్స్ ప్రకారం ప్రూవ్ అయింది. అలా అని చెప్పి అంటే మనిషికి కావాల్సిన నిద్ర కన్నా ఎక్కువ గంటలు, అంటే 10 గంటలు 12 గంటలు పడుకుంటే అది మొద్దు నిద్ర అయిపోద్ది. అది ఇంకొక బద్ధకానికి ఇంకొక రకంగా దారితీస్తుంది. అంటే మనిషికి కావాల్సిన సమయం వరకు కూడా ఆ టైం ప్రిస్క్రైబ్డ్, మన యొక్క ఏజ్ని బట్టి మన యొక్క ఎన్ని గంటలు పడుకోవాలి. పసిపిల్లలు అయితే సుమారుగా 12 నుంచి 14-15 గంటల వరకు కూడా 24 గంటల్లో పడుకోవచ్చు. 12 గంటల పైనే వాళ్ళు 16 గంటలు 18 గంటలు పడుకున్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు పసిపిల్లలకి. 1 ఇయర్ దాటిన కాడి నుంచి అట్లా తగ్గుకుంటూ వస్తుంది. మనం పెద్ద అయ్యే కొద్దీ మనకి 6-6:30 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటే మోర్ దాన్ ఎనఫ్. మనకి బాగా ఏజ్ వచ్చినప్పుడు 6-6.5 అవర్స్ ఉన్నా కూడా మనకి నిద్ర పర్ఫెక్ట్గా సరిపోతుంది. బట్ ఈ 6-6.5 అవర్స్లో క్వాలిటీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనిషి సరి అయిన నిద్ర, పర్ఫెక్ట్గా సరి అయిన నిద్ర, సౌండ్ స్లీప్ అతనికి మానసిక ప్రశాంతతతో పాటు మానసిక ప్రకాశాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్తో, అంటే ఇన్సోమ్నియా, నిద్రలేమితనం, లేకపోతే డిప్రెషన్, రకరకాల, లేకపోతే ఇంట్లో ఏదో చికాకులు ఉన్నాయనో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులనో, రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. దీనికి సంబంధించిన ఒక గ్రబోవై నెంబర్ని మనం ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఎవరికైతే సౌండ్ స్లీప్ లేదు, సరైన నిద్ర పట్టట్లేదు, నిద్రలేమితనంతో బాధపడుతున్నారో వాళ్ళు దానికి సంబంధించిన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా నెక్స్ట్ మన సబ్జెక్ట్లో నేను చెప్పబోయే గ్రబోవై నెంబర్ని బ్రహ్మ ముహూర్త కాలంలో మినిమం 55 టైమ్స్, మ్యాక్సిమం అన్లిమిటెడ్ మననం చేయడం ద్వారా, ఎట్ ద సేమ్ టైం మన యొక్క అఫర్మేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మన యొక్క అఫర్మేషన్లో మనం ఈ అఫర్మేషన్స్ రాసుకోవడం, ఈ అఫర్మేషన్స్ని విజువలైజ్ చేసుకోవడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారు. మనం దీనికి ఖర్చు పెట్టాల్సింది ₹1 కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాను, దీనికి మనం ఖర్చు పెట్టాల్సింది ₹1 కూడా లేదు. ఇక్కడ మనకు కావాల్సింది పెట్టుబడి మన యొక్క నమ్మకం, విశ్వాసం. మీకు నమ్మకం, విశ్వాసం పెట్టుబడిగా పెడితే మీకు విశ్వం నుంచి ఆటోమేటిక్గా మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది. నేను చెప్పే ఈ గ్రబోవై నెంబర్ని
బ్రహ్మముహూర్త కాలంలో మినిమం 55 టైమ్స్, మ్యాక్సిమం అన్లిమిటెడ్ చాంటింగ్ చేయండి. 6504709 6504709 6504709 పక్కన డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్. ఈ నెంబర్ని మీరు బ్రహ్మముహూర్త కాలంలో మినిమం 55 టైమ్స్, మ్యాక్సిమం అన్లిమిటెడ్గా చాంటింగ్ చేయండి, మననం చేసుకోండి. ఈ నెంబర్ని మననం చేసుకునేటప్పుడు మీ యొక్క అఫర్మేషన్ని సబ్కాన్షియస్ మైండ్ మీద ముద్ర పడేలాగా, అంటే మీ యొక్క అఫర్మేషన్ని మననం చేసుకోండి. మీ యొక్క అఫర్మేషన్కి సంబంధించిన విజువలైజేషన్ పర్ఫెక్ట్గా, అంటే మీరు సౌండ్ స్లీప్, అంటే అద్భుతమైన గాఢ నిద్ర, అంటే మనసు ప్రశాంతంగా మనసు ప్రశాంతత పొందేలాగా విధంగా మీరు గాఢ నిద్రపోతున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వలన, అంటే గ్రబోవాయ్ నెంబర్ని మననం చేయడం ద్వారా, అఫర్మేషన్ లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్ చేసుకోవడం ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ చేయడం ద్వారా గ్రబోవాయ్ నెంబర్ మనకి 70 to 75% సక్సెస్ రేషియో ఉన్నవి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు ఇది పూర్తిగా మీ మైండ్ పవర్ మీదే ఆధారపడి ఉంటుంది. మరీ చెప్తున్నాను, ఈ చెప్పే సబ్జెక్టు మీరు నిబద్ధతతో, ఓకే, మంచి నమ్మకంతో మీరు చేయండి. దీనికి రూపాయి ఖర్చు లేదు. ఎంత నమ్మకంతో చేస్తే మీకు అంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీరు అదేవిధంగా కొన్ని వందల మంది మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మనం ఈ గ్రబోవాయ్ నెంబర్ని మననం చేసుకోవటం, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో అఫర్మేషన్స్ మన మైండ్ పవర్ యాక్టివేట్ అయ్యేలాగా చేసుకోవటం అఫర్మేషన్ ద్వారా, అట్ ద సేమ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ పార్ట్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయటం. ఈ విధంగా మనం మన యొక్క సమస్యకి మనమే సొల్యూషన్ వెతుక్కోవాలి. నేను ఈ ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క సమస్యకి, అంటే మనకి చాలామంది రకరకాల కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, గురుగారు దీనికి సంబంధించి చెప్పండి, దానికి సంబంధించి చెప్పండి. ఎస్, ఐ ఆమ్ దేర్ టు కన్వే, ఐ ఆమ్ దేర్ టు ఎక్స్ప్లెయిన్. మీకు ఏ ప్రాబ్లం సంబంధించిన గ్రబోవాయ్ నెంబర్ అయినా, ఏ ప్రాబ్లం సంబంధించిన స్విచ్ బోర్డ్ అయినా నేను మీతో క్లియర్గా కంప్లీట్గా మీకుతో డిస్కస్ చేస్తాను. మీకు దీనికి సంబంధించి 1 రూపీ పెట్టుబడి లేదు. మీ పెట్టుబడల్లా మీ నమ్మకమే, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత నమ్మి ఈ సబ్జెక్ట్ని మీరు నమ్మి చేస్తారో మీకు అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎవరైతే నిద్రలేమితనంతో బాధపడుతున్నారో, సౌండ్ స్లీప్ లేదు అని ఇబ్బంది పడుతున్నారో, ఇన్సోమ్నియా అనే వ్యాధితో బాధపడుతున్నారో, నేను చెప్పిన ఈ గ్రబోవాయ్ నెంబర్ని బ్రహ్మముహూర్త కాలంలో మినిమం 55 టైమ్స్, మ్యాక్సిమం అన్లిమిటెడ్గా చాంటింగ్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ద్వారా దాని యొక్క అఫర్మేషన్ని మీరు మ్యాజిక్ వాటర్ బాటిల్ మీద రాసుకోవటం, ఓకే, మ్యాజిక్ వాటర్ బాటిల్ మీద ఈ గ్రబోవాయ్ నెంబర్ను కూడా మీ అఫర్మేషన్తో పాటు ఈ గ్రబోవాయ్ నెంబర్ను కూడా రాసుకోవటం, అండ్ విజువలైజేషన్ పార్ట్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడం. ఓకే, ఈ 3 స్టెప్స్ మీరు పర్ఫెక్ట్గా చేసినట్లయితే నేను చెప్పేది 90-95% రిజల్ట్ అనేది కాదు, 100% రిజల్ట్ వస్తుంది. ఇక్కడ రిజల్ట్ రావడానికి మీరు చేయాల్సిందల్లా మీ మైండ్ పవర్ని మీరు యాక్టివేట్ చేయడం. ఇక్కడ నేను చెప్పే దాంట్లో గొప్పతనం లేదు, టోటల్ పవర్ అంతా మీ మైండ్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత నమ్మకంతో చేస్తారో మీకు అంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చి తీరుతాయి. మరొక మంచి విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మరి హరి ఓం శివం.